హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి సోరకాయ చారు. మీలో ఎంతమందికి సోరకాయ చారు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా 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 ఇష్టం. సోరకాయ చారు అయినా సోరకాయ కూర అయినా చాలా బాగుంటుంది కదా. ఒకసారి అయితే నేను ఎలా చేస్తాను అనేది చూడండి. మీరు కూడా ఇలానే చేస్తారా లేకపోతే వేరేలాగా చేస్తారా అనేది అయితే కామెంట్ చేయండి లాస్ట్ వరకు ఇంకా చూసాక. ఫస్ట్ అయితే ఇక ప్రాసెస్ అయితే చూసేద్దాం. చలో ఇక ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి దానిపైన అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, మిర్చి, ఎల్లిపాయలు కూడా వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయినాకైతే ఆనియన్, మిర్చి అయితే వేసుకోవాలి. మిర్చిని అయితే నేను మధ్యలోనే కట్ చేస్తాను, ఇట్లా పొడుగులు అయితే కట్ చేయలేదు. అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాకైతే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాతకైతే అల్లం పేస్ట్ అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే కలబెట్టేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకోండి. ముందుగానే సన్నగా కట్ చేసుకున్న పెట్టుకున్న సోరకాయ ముక్కలు అయితే అందులో అయితే వేసేసుకోవాలి. సోరకాయ ముక్కలు అయితే వేసుకున్నాక అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొద్దిసేపు అయితే మగ్గనిచ్చిన తర్వాతకైతే కారం వేసుకోవాలి, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. కారం అయితే కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే చారులో కారం కారం ఉంటే అంత బాగోదు కదా. ఎందుకంటే మళ్ళీ ముందుగానే మిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం అయితే కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపోయే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. ముందుగానే చింతపండు అయితే నానబెట్టేసుకొని ఉండండి. అలాగే చింతపులుసు కూడా తీసుకొని అయితే పక్కకైతే పెట్టుకోండి, ఎందుకంటే మనకు పులుపు తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే ముందుగానే చింతపులుసు అయితే తీసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పులుసుని అయితే అందులో అయితే పోస్తున్నాను. మనకి రుచికి సరిపోయే అంటే పులుపుని చూసుకొని వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే కొంచెం పుల్లగా ఉందని చెప్పేసి ఇంకొన్ని అయితే వాటర్ అయితే పోసాను. అలాగే ఇప్పుడు కూడా ఉప్పు ఉందో లేదని కూడా చూసుకొని ఉప్పు లేకపోతే ఒకసారి అయితే ఉప్పు అయితే వేసుకోవచ్చు. పులుపు తగ్గట్టు వాటర్ అయితే పోసుకున్నాక అయితే దానిపైనుంచి అయితే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకోండి. కొంచెం అయితే జీలకర్ర మెంతుల పొడి అయితే ఉంటుంది కదా, మనం చేపల కూరలు అయితే వేస్తాం కదా, అది కూడా కొంచెం పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చి ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అవి వేయడం వల్ల చారు అనేది టేస్ట్ వస్తుంది. ఇక అవి కూడా వేసుకున్నాక అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకొని కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టేసుకోండి. ఆ మూత కూడా ఫుల్గా మొత్తం అయితే పెట్టేసుకోవద్దు, కొంచెం ఆఫ్ అయితే వదిలేసి ఆఫ్ మాత్రమే మూత అయితే పెట్టుకోండి, ఎందుకంటే పొంగకుండా ఉంటుంది కాబట్టి. జీలకర్ర మెంతుల పౌడర్ అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే అది చేదైపోతుంది కాబట్టి ఎక్కువ అయితే వేస్తే. ఈ విధంగా అయితే మూత అయితే పెట్టేసుకొని అలా పెట్టేసుకుంటే పొంగకుండా ఉంటుంది. చారు అయితే ఇలా మసాలా టైంలో అయితే కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి అందులో కొంచెం పిండి కూడా పోసుకోవచ్చు కదా. అదే మన శనగపిండి అయితే ఉంటుంది కదా, ఒక స్పూన్ అయితే తీసుకొని అందులో కొంచెం వాటర్ అయితే పోసుకొని ఉండలు లేకుండా దాన్ని కూడా మొత్తం అయితే వాటర్లో మొత్తం కలిసేలాగైతే కలుపుకుంటే ఈ వాటర్ తీసుకవే చారులు అయితే పోసుకోవాలి. ఇది పోసుకోవడం వల్ల చారు అనేది కొంచెం చిక్కగా వస్తుంది అనమాట. అందుకోసం అది కూడా కొంచెం పోసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకొని చారు అయితే ఇక చాలాసేపు అయితే మసలాలి, ఎందుకంటే ఇక అప్పుడు అది మసలుతోనే చాలా టేస్ట్ ఉంటుంది, మళ్ళీ అందులోటి చిక్కగా వస్తుంది కాబట్టి. మీరైతే చారులల్లో గరం మసాలా వేస్తారా వేయరా అనేది కామెంట్ చేయండి. నేను మాత్రం గరం మసాలా అయితే వేస్తా, అది కూడా సోరకాయ చారులా లేదంటే బెండకాయ చారు లేదంటే చామగడ్డ చారులో మాత్రమే గరం మసాలా అయితే వేస్తాను. ఇలా మసాలా టైంలో అయితే కొంచెం గరం మసాలా అయితే వేసుకోండి, చారు మాత్రం చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం కారం కారం కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది, నాకైతే అట్లయితేనే నచ్చుతుంది. అందుకోసమే గరం మసాలా అయితే వేసాను. మీకైతే వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, లేదంటే లేదు, కానీ చాలా బాగుంటుంది, వేసుకున్నావు కూడా బాగుంటుంది. గరం మసాలా కూడా వేసుకున్నాక కొద్దిసేపు అయితే మసాలాని ఇవ్వండి. లాస్ట్ లో గ్యాస్ ఆఫ్ చేసే ముందు అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఫైనల్ గా అయితే సోరకాయ చారు అనేది రెడీ అయిపోయింది. మీకైతే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.